గ్రంథాలు తెద్దాం. ఈరోజు వాక్యాంశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఈ మాట అందరూ నాతో చెప్పండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ఆలయము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ ఇదే ఆలయం అనుకుంటా. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనము దేవుని ఆలయమై ఉన్నాం. we are the temple of God. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది. కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేదా ప్రశ్నలు ఉన్నాయి. వారిలో చాలామంది అన్యజనాంగమై ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు బిడ్డలుగా మార్పు చెందారు. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, మేము అవి తినచ్చా, ఇవి తినచ్చా, మేము ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మేము అక్వెంటైన్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారికి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. వెస్లీ గారు, మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మా బంధువులను కలవచ్చా అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చా అండి, ఇవి పెట్టుకోవచ్చా అండి అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారితో మాట్లాడచ్చండి, వీరితో మాట్లాడచ్చండి, చాలా ప్రశ్నలు కొంతమందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలే పూర్వ దినాల్లో కొరింథీ సంఘానికి ఉన్నప్పుడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మనస్సునంతా కొరింథీ పత్రికలో రాయించి ఉంచాడు. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి, ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే, వారు తమ అవిశ్వాసాన్ని మనలోనికి చొప్పిస్తూ ఉంటారు. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని మనలోనికి ఎక్కిస్తూ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ, సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే వారు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. కొంతమంది రోజుల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత, అమ్మ జాగ్రత్త, మంచి నిర్ణయం తీసుకో, నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో తొందరపడద్దు అంటే, లేదండి వెస్లీ గారు, నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ప్రేమించేస్తున్నానండి, ఇంకా ఆ వ్యక్తి అయితే ప్రభువులోకి అయితే రాలేదు, కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేసుకుంటానండి అతన్ని అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా కట్నం తీసుకోవట్లేదండి అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి అండి, మంచోడు అని అంటున్నారండి అందరూ బట్టి ఇంకా మా అమ్మగారు వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు కూడా ఓకే అనేస్తున్నారు, కాబట్టి ఇంకేదో సంబంధాన్ని కలిపేసుకుంటున్నామండి అని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి సంబంధాలు కలుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను గమనించినంత మట్టుకు చాలా జీవితాల్లో ఇటు నుండి వారిని ప్రభు వైపు సంపాదించాల్సింది పోయి చాలా మట్టుకు ఎక్కడి నుంచి అటు వెళ్ళిపోయిన వారు చాలా మట్టుకు నాకు తెలుసు. ఎందుకోసం అంటే వారు ఆ తర్వాత వారిని టార్చర్ చేయడం కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని చాలామంది ఈరోజున ప్రభువును విడిచిపెట్టేశారు. నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు లోతు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? లోతు అనబడే వ్యక్తి అబ్రహాం గారితో కలిసి కల్దీ దేశం నుండి బయటకు వచ్చాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అనగానే అబ్రాము బయలుదేరాడు. తన భార్యను తీసుకుని బయలుదేరుతుంటే ఈ లోతు కూడా అన్నాడు, నేను కూడా వస్తాను మీతో. మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా, ఆ దేశం చాలా బాగుంటుందంట కదా, నేను కూడా వస్తానని ప్రయాణం అయితే చేశాడు. సుమారుగా 1000 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్ల ప్రయాణం
చాలా కష్టతరమైన ఇబ్బందితో కూడిన ప్రయాణాన్ని చేసుకుంటూ వచ్చారు. కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము గొర్రెల కాపరులకును లోతు యొక్క కాపరులకు చిన్న గొడవ వచ్చింది. పశువుల కాపరుల గొడవ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాం అన్నాడు, లోతు మరి పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది, అందును బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తావా, నీవు చూసి ఏ ప్రాంతానికి వెళ్తావో కోరుకో అనగానే, అన్న మన ఇద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇద్దరం కలిసి ఉన్నాం, ఈ గొడవ మన ఇద్దరం మాట్లాడితే సొద్దుమణిగిపోద్ది, ఈ మాత్రం దానికి మన ఇద్దరం విడిపోవడం ఎందుకు అని అనాల్సిన లోతు ఒక్కసారి చూడగానే సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా కనబడిందట, దేవుని తోట వలె కనబడింది. వెంటనే ఆ ప్రాంతం అంతా నాకు కావాలని కోరుకున్నాడు. అబ్రహాముదేమో విశ్వాసపు చూపు, లోతుదేమో వెలిచూపు. వెలిచూపు అంటే అర్థం ఏంటో తెలుసా? చూడగానే కావాలి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదే వెలిచూపు అంటే. మొదటి చూపులోనే నేను పడిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితుడిని అయిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితురాలని అయిపోయాను అంటారు చూసారా. అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రాలు ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, సొదొమ లోతు వెళ్ళి వెళ్ళడంతోనే సొదొమలోకి వెళ్ళిపోలేదు. అతను ఏం చేశాడో తెలుసా? ఆ గవిని బయట తన గుడారం వేసుకుని రోజు చూస్తున్నాడు ఆ ప్రజల్ని. సొదొమ వాళ్ళు ఎలాంటి వారు, ఆ ప్రాంత ప్రజలందరూ వారి లక్షణాలు ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి. ఎప్పుడైనా కొంతమందికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఉద్యోగాల్లో. భర్త అంటాడు, ముందు నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి వస్తాను. భార్యను పిల్లల్ని తీసుకెళ్ళడానికి ముందు భర్త వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు. వాటర్ బాగుందా లేదా, ఆ ప్రాంతంలో ఇళ్ళు బాగున్నాయా లేదా, మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే కుటుంబం తీసుకెళ్తారు. లేదంటే మీరు ఎక్కడ ఉండండిలే, నేను అప్ అండ్ డౌన్ చేస్తానని చెప్పి వెళ్ళి వస్తూ ఉండే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. లోతు వెళ్ళాడు, సొదొమ గవిని బయట గుడారం వేసుకుని రోజు వారిని చూస్తూ ఉంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, సొదొమ మనుషులు బహుపాపులని. పాపులు అనలేదు, బహుపాపులు అంటే దేవుని మార్గములో నడిచేవాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఇష్టానుసారం జీవించడం, స్వేచ్ఛానుసారంగా జీవించడం, వారికి ఏది అనిపిస్తే అది చేసేయడం, మనసుకి ఏది నచ్చితే అది చేసేయడం. ఇది దేవుని దృష్టిలో సరైందా కాదా, దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా అనే పరిశీలన ఒక్కరు కూడా లేదో వారు బహుపాపులై ఉంటే, నేను పెరిగిన వాతావరణం ఇది కాదు కదా, అబ్రహాము గారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు వెనక్కి వచ్చేయాల్సింది. కానీ లోతు వెనుకకు రాకుండా సొదొమలోకి వెళ్ళిపోయి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, లోతు తీసుకున్న చెడు నిర్ణయం లోతుని కొన్ని చెడ్డ పర్యవసానాల వైపు నడిపించింది. రెండవ ఆరాధనలో కూడా నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో మన దుష్ట ప్రవర్తన బట్టి, మన దోషాన్ని బట్టే బాధలు కలుగుతాయని లేఖనాల్లో రాయబడిన మాటను ఉదాహరిస్తూ, చాలా మట్టుకు మన జీవితంలో జరుగుతున్న పర్యవసానాలకు కారణం ఎప్పుడో మనం తీసుకున్న చెడ్డ నిర్ణయాలే కావచ్చు. లోతు అలాంటి చెడ్డ నిర్ణయం తీసుకోవడం ద్వారా అతని జీవితంలో అనేకమైన ప్రతిబంధకాలు, అతడు అనుకోని సంఘటనలు చాలా తన జీవితంలోకి వచ్చేసాయి. లోతు కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. లోతు భార్య కంప్లీట్గా లోకస్తురాలు అయిపోయింది. సొదొమను విడిచి బయటకు వచ్చేసేయండి దేవుడు ఎంతో ప్రేమతో చెప్పినప్పటికీ కూడా సొదొమ వైపు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోతు కుమార్తెలిద్దరూ కూడా వారి జీవితంలో దారి తప్పి జీవించారు. ఆ తర్వాత లోతు అల్లుళ్ళందరూ కూడా ఆ సొదొమ గొమొర్రా దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఇలాంటివన్నీ జరగడానికి కారణం లోతు అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఆయా సందర్భాల్లో లోక సంబంధ వ్యక్తులతో నువ్వు స్నేహం చేయడం ద్వారా వారు నిన్ను దేవునికి దూరం చేసేస్తున్నారు. నువ్వు దేవుడి గురించి వారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? వారు ఎప్పుడో నీ దగ్గర దేవుణ్ణి తృణీకరించారు లేదా అవమానించారు. ఆ అవమానాన్ని నీవు తలుచుకుని బహుశా నిన్ను కూడా యేసు ప్రభు గురించి మాట్లాడితే అవమానిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఏం మాట్లాడలేకపోతున్నావు. కారణం వారి ప్రభావం నీ మీద చాలా గట్టిగా ఉంది. అనేక సార్లు లోక సంబంధమైన బంధువుల దగ్గర దేవుని బిడ్డలు నోరెత్తలేని పరిస్థితి. వారు ఏం చెబితే అది, ఇలా చేయమ్మా, నీకు రోగం తగ్గాలంటే ఇది చేయి, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఈ తాడు కట్టుకో, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఇంటి ముందు ఈ బొమ్మ పెట్టు, లేకపోతే ఈ తాయితీ కట్టుకో, ఇది చేయి అది చేయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సలహాలు ఇస్తారు.
గ్రహాలు సరి చేస్తారు, పేర్లు సరి చేస్తారు, స్పెల్లింగ్లు సరి చేస్తారు అని చెప్పి లోకస్తుల్ని సలహాలు ఇస్తూ ఉంటే వాటి వెంబడి పరిగెడుతున్నావంటే నీవు వారిని ప్రభావితం చేయట్లేదు, కానీ వారు నిన్ను ఏం చేస్తున్నారు? ప్రభావితం చేసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయా సందర్భాల్లో టీబీ వార్డులు ఉంటాయి. ట్యూబర్క్యులోసిస్తో బాధపడేవారు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అది బాగా క్రానిక్ అయిపోతే ఆ దగ్గేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. యవ్వన కాలంలో బాగా ధూమపానం చేసేవాళ్ళు కొన్నిసార్లు అలాంటి భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. అయితే గమనించిన ప్రియులరా, ఆ వార్డులోనికి ఆరోగ్యంగా ఉన్నవారిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే అక్కడ క్షయవ్యాధితో బాధపడే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి, ఆరోగ్యంగా ఉన్నవాడు కనుక ఆ గదిలోకి వెళ్తే ఒకవేళ వారు కూడా ఆ వ్యాధిని బారిన పడే అవకాశాలు ఉంటాయేమోనని ఆ వార్డులోనికి చాలామందిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళరు? నేను ఎందుకు వెళ్ళనివ్వరు? నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను, కుర్చీ వేసుకుని కూర్చుంటానంటే తర్వాత సంగతి, అది నీ ఇష్టం. ఇంకా కరోనా వచ్చినప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కరోనా వార్డుల్లోకి ఏం చేయలేదు? రానివ్వలేదు. డాక్టర్లైనా, నర్సులైనా, మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినా వారు మాస్క్లు వేసుకుని ఆ తర్వాత వారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా తొడుక్కొని ఆ తర్వాత వారు లోపలికి వెళ్ళారు, కానీ వారు మామూలుగా వెళ్ళిపోలేరు. అలా కనుక ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకోసం అంటే ఒక వ్యాధి, ఒక వైరస్ అది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు లేదా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అవిశ్వాసులైన వారితో మీరు జోడుగా ఉండకండి. ఎందుకంటే వారు నీ విశ్వాసాన్ని చెరిపోయడానికి ప్రయత్నం చేస్తారు, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. పౌలు భక్తుడు తన పరిచర్యలో ఒక సందర్భంలో అన్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడన్నాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యం దేమాకి ఎందుకు వచ్చింది అంటే ఎవరిని స్నేహించాడట? లోకాన్ని స్నేహించాడని బైబిల్లో రాయబడు. ఈ లోక స్నేహం ఎంత భయంకరమైంది అంటే పౌలు గారంతటి వాడినే లెక్క చేయకుండా పౌలు గారంతటి వారినే అవమానపరిచేసి ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, నాకు లోక స్నేహమే కావాలన్నట్టుగా దేమ పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు పౌలు గారు దేవునికి అయిష్టంగానే బ్రతికాడు, దేవుని చిత్తాన్ని ఎరుగకుండా బ్రతికాడు. తను అనుకుందే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చూశాడో, ఆ దర్శన భాగ్యం కలిగిందో, పౌల్లో మార్పు వచ్చింది. దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. పౌలు గారితో సువార్తలో ఉండాల్సిన దేమ లోకాన్ని స్నేహించాడట. ప్రభువుని ప్రేమించాల్సిన దేమ లోకాన్ని స్నేహించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నేను పాత నిబంధనలోంచి ఒక ఉదాహరణ, నూతన నిబంధనలోంచి ఒక ఉదాహరణ ఇచ్చానో, మనం ఎవరిని ప్రేమించువారుగా ఉన్నాం, ఎవరిని స్నేహిస్తున్నాం పరిశీలన చేయాలి. నీవు నేను దేవుని బిడ్డలంగా ప్రభువును ప్రేమించడానికి పిలువబడ్డాం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అని యేసయ్య మనల్ని ప్రేమించారు గనుక, ఆయన మన కోసం శిలువలో మరణించారు గనుక, ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించాడు గనుక, మన ప్రభువుని సేవించాల్సిన మనం, ఆయన్ను ప్రేమించాల్సిన మనం లోక మాయల్లో పడి, లోక రంగుల్లో పడి ఒకవేళ దేవుని దూరం అయిపోతే, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్? దేవుని దగ్గర రావడానికి ఇది అద్భుతమైన సమయం కాదా? ఇది ఒక శ్రేష్టమైన సమయం కాదా? పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని బిడలారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటితో సంబంధం లేదు, క్రీస్తునకు బెలియాలతో సంబంధం లేదు, అవిశ్వాసికి విశ్వాసితో పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేదు. మీరు దేవుని జీవం గల ఆలయమై ఉన్నారు గనుక ఆయన పిలిచినట్టుగా బ్రతకండి. అప్పుడు దేవుడు మీకు తండ్రి అయి ఉంటాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడనే మాట అక్కడ రాశాడు. ప్రియులారా గమనించండి, ఇలా ఉండకండి అని పౌలు చాలా స్పెసిఫిక్గా తెలియచేశాడు. బైబిల్ గ్రంథం ఎంత బాగుంటుందంటే, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించింది. అట్ ది సేమ్ టైం మనం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ తెలియజేసింది. బైబిల్ డీల్స్ ఇన్ దిస్ టూ ఏరియాస్. బైబిల్ గ్రంథం ఈ రెండు విషయాల్ని మన ముందు ఉంచింది. ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో కూడా చెప్పింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదైనా వ్యాధి వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు మొత్తం టెస్టులన్నీ చేసిన తర్వాత ఆయన మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు.
ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇస్తారు. అమ్మా, నీకు పచ్చకామెర్లు వచ్చాయి కాబట్టి దయచేసి నువ్వు ఏం తినకూడదు చెప్పాలా? మాంసం తినకూడదు, ఎస్పెషల్లీ చికెన్ తినకూడదు. ఏం డాక్టర్ గారు, తింటే ఏమవుద్దండి? తింటే మళ్ళీ నా దగ్గరికి రావమ్మా నువ్వు, అంతే కదా. ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉండవు, జాగ్రత్తగా ఉండాలి. పచ్చకామెర్లు వచ్చినప్పుడు చికెన్ తినడం కానీ, కొంచెం రోజున క్వార్టర్ తాగే అలవాటు ఉందండి, అందును బట్టి తాగుతానండి, ఇలాంటివంటే కుదరదు. పచ్చిం చేయాలా. అందును బట్టి ఆ బటర్ మిల్క్తో భోజనం కానీ, ఆ తర్వాత శరీరాన్ని కొద్దిగా చల్లబరిచే కూల్ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు చేయకూడని పనులు చెప్తాడు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కంటి ఆపరేషన్ అయిన తర్వాత, ఐ ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ గారు అంటారు, అమ్మ ఒక 4 రోజులు నువ్వు ఐ క్యాప్ పెట్టుకుని ఉండాలి. బాగా టూ మచ్ బ్రైట్గా ఉండే వాటిని నువ్వు చూడడానికి వీల్లేదు. లేదండి రోజు సీరియల్ చూడకపోతే ఉండలేనండి, కొంచెం ఆ టైంలో నిన్ను తీసి చూడొచ్చు అంటే ఏమంటాడు ఆయన? ఇంత కష్టపడి నీకు కన్ను ఆపరేషన్ చేస్తే సీరియల్ చూస్తావు నువ్వు? డాక్టర్ గారు చేయాల్సిన పనులు చెబుతాడు, చేయకూడని వాటిని కూడా తెలియచేస్తాడు. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది, అట్ ది సేమ్ టైం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ చెప్పింది. ఎందుకు అంటే, ఇలా ఉండకూడదని ఎందుకు చెప్పింది అంటే, బైబిల్ మన ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు మనం ఎక్కడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖనాల నుంచి ఈ రోజున త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. మనం ఎలా ఉండకూడదు అని ప్రశ్నించుకుంటే, పౌలు భక్తుడు అన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అన్నాడు. ఆ పదాన్ని మనం బేస్ చేసుకుని దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అని గనక ఆలోచన చేస్తే త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 2 and verse 15. దానిలో ఈ మాట రాయబడింది. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అందరూ ఈ మాట నాది చెప్పండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి. అక్కడ మలాకీ అనే గ్రంథంలో రాయబడిన నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయంలోనైనా మనము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. ఇది బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. డు నాట్ బి డిస్లాయల్. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసఘాతుకం అంటే అర్థం ఏంటి? చేసిన మేలును మరిచిపోవడం, లేదా పొందిన మేలును మరిచిపోవడాన్ని ఏమంటారు? విశ్వాసఘాతుకులుగా అంటారు. ఆయా సందర్భాల్లో గొడవలు వచ్చినప్పుడు ఈ మాట బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. విశ్వాసఘాతుకురాలు అయిపోయిందండి, విశ్వాసఘాతుకుడు అయిపోయాడండి. నేను చేసిన మేలంతా మరిచిపోయి, నేను చేసిన ఉపకారం అంతా మరిచిపోయి ఇప్పుడు నా మీద మళ్ళీ తిరగబడుతున్నాడండి, నా మీద తిరుగుబడుతుందండి, విశ్వాసఘాతుకురాలా అని కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. డు నాట్ బి డిస్లాయల్. మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. పొందుకున్న మేలును బట్టి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేవారుగా, లేదా పొందుకున్న మేలు బట్టి ఎవరైతే నీకు మేలు చేశారో వారికి కృతజ్ఞులుగా ఉండాలి. కానీ విశ్వాసఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంటే, దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకండి. ఆయా సందర్భాల్లో గ్రాటిట్యూడ్ అనేది మనలో లేనందువల్లనే కంప్లైనింగ్ అనే ఆ మాట మనలో ఎక్కువగా వినబడుతుంది. కృతజ్ఞత లేని చోటే విసుగుదల వస్తుంది, కృతజ్ఞత లేని చోటే కంప్లైంట్స్ వస్తాయి, జీవితం పట్ల నిరాసక్తి వచ్చేస్తుంది. ఏం చేశాడని దేవుడు నాకు,
ఏం చేశాడంటే అన్న ప్రశ్న కొన్నిసార్లు మనలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయే ఆ గుడ్డితనం మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. గమనించండి పిల్లలు, ఈ రోజున ప్రపంచ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ప్రపంచంలో, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. వారి ఇళ్ల కింద బంకర్లు ఉంటాయి, ఆ బంకర్లు కట్టుకొని ఉంటారు. ఏదన్నా యుద్ధం రాగానే వెంటనే బంకర్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి, భోజనాలు లేకుండా కొన్ని రోజుల పాటు అలా గడిపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ప్రదేశాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న ఆహార పదార్థాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి. దేవుని మందిరాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. పరిశుద్ధులైన సమూహాన్ని బట్టి, సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలి. వాక్య క్రమంలో నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దైవజనులను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అనుక్షణము నీ వెన్నంటూ ఉండి నేను కాపాడుతున్న ప్రభువును బట్టి నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. కానీ ఎప్పుడూ కూడా ఒకలాంటి నిరాసక్తి, నిరుత్సాహం, నీరసం నీళ్ళకి వచ్చి ఏం చేశాడండి దేవుడు, ఏం చేశాడండి అని ప్రశ్నించడానికి వీల్లేదు. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి, కృతజ్ఞత లేనివారుగా కానీ, మోసం చేసే వ్యక్తులుగా కానీ మీరు ఉండడానికి వీల్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో అనేక మంది కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు, విశ్వాసఘాతుకులుగా ఉంటున్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, డు నాట్ బి డిస్లాయల్. దేవుని స్తుతించే అనుభవం, ఆయన కృతజ్ఞత తెలియజేసే అనుభవం. ఒక దైవజనుడు అన్నాడు, జాగ్రత్త వినండి, నీకు వేసుకోవడానికి ఒక 4 జతల బట్టలు, తినడానికి ఏ రోజు కూడా పస్తు లేకుండా భోజనం, ఉండడానికి ఒక అద్దె నివాసం అయినా, ఒకవేళ మీ సొంత గృహం అయినా ఉండడానికి ఒక చక్కని నివాసం, ఎండొస్తే ఎండిపోకుండా, వర్షం వస్తే తడిసిపోకుండా, చల్లేస్తే వణుకుపోకుండా ఉండే ఒక చిన్న గృహం, అది అద్దెదైనా సొంతదైనా కనుక మీకుంటే ఈ ప్రపంచంలో 80% మంది కంటే నువ్వు గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 80% మంది ప్రజల కన్నా నువ్వు చాలా చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. 4 జతల బట్టలకే, ఏ రోజు పస్తు లేకుండా భోజనానికే. ఎస్, ప్రపంచంలో చాలామందికి బహుశా అవి కూడా అందడం లేదేమో. నేను ఆఫ్రికా దేశాలు ఆయా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడున్న చిన్నపిల్లల్ని చూసినప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎముకల గూడుల్లో ఉంటారు వాళ్ళు, సరైన పోషక పదార్థాలు అందవు వాళ్ళకి. ఎముకల గూడులు అస్థి పంజరాల్లాగా వాళ్ళు బట్టలు వేసుకోవడానికి కూడా కొన్ని సందర్భాలు బట్టలు లేని పరిస్థితుల్లో వారు ఉండి ఆ వీధుల మీద, ఆఫ్రికాలో విపరీతమైన ఎండలు ఉంటాయి, ఆ ఎండల నుంచి తమను తాను కాపాడుకోలేక అలా పడిపోతున్న పరిస్థితులు వీధుల్లో చాలామంది ఉంటారు. నేను రీసెంట్గా ఇథియోపియా వెళ్ళాము, ఆ తర్వాత కెన్యా అనే దేశాన్ని విజిట్ చేశాం, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బోత్స్వానా కావచ్చు, ఆ తర్వాత టాంజానియా కావచ్చు. ఈ దేశాలను చూస్తున్న చిన్న చిన్న పిల్లలను చూస్తూ ఉంటే ఎంత జాలేస్తుందో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించామా? ఒక దైవజనుడు అంటాడు, నా కాళ్ళకి బ్రాండెడ్ షూ లేదని ఏడ్చాను నేను దేవుని సందుకు వచ్చాయి. ఎప్పటివరకు ఒక తెలుసా, నా ప్రక్కన కూర్చుని ఆయనకి కాళ్ళు లేవని చూసేంతవరకు దేవుని సందుకు వచ్చి బ్రాండెడ్ షూ కోసం ఏడ్చాను. కానీ ఎప్పుడైతే నా ప్రక్కన కూర్చుని ఆయన కాళ్ళు కూడా లేవు, అయినప్పటికీ ఆయన దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలయ్యా, ఈ దేహాన్ని బట్టి నీకు స్తోత్రాలని కాళ్ళు లేని ఆయన దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే సిగ్గనిపించింది. నేను ఉన్న కాళ్ళకి ఏ షూ వేద్దామని చెప్పి ప్రతిరోజు వర్రీ అవుతూ ఉంటే, కాళ్ళు లేనోడు కాళ్ళు లేవని వర్రీ అవ్వకుండా మిగతా దేహాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా సిగ్గనిపించింది అన్నాడు. నిజమే, ఆయా సందర్భాల్లో నీకున్న ఆధిక్యత ఏంటో నీకు తెలియనందువల్లనే ఏడుస్తున్నావు, నిరుత్సాహపడుతున్నావు, నిరసించిపోతున్నావు. కృతజ్ఞత లేని జీవితం బహుశా నీలో ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండకండి. చేసిన మేలును మర్చిపోయేవారుగా కానీ, చేసిన మేలును మరిచిపోయి మరలా మేలు చేసిన వారి మీద తిరుగుబాటు చేయడం కానీ అలాంటివి చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో అనేక సార్లు ఈ విశ్వాసఘాతుకం అనేది కనబడతానే ఉంది. దేవుడు ఎన్నో మేళ్ళు వాళ్ళకి చేస్తున్నా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? సనగడం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని అద్భుతంగా దేవుడు నడిపించాడు. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించి, మన్నాను కురిపించి, పూరేళ్ళను రప్పించి, బండల్లోంచి నీళ్ళిచ్చి,
శత్రువులు వస్తున్నారంటే వారి మీద విజయాన్ని ఇచ్చి దేవుడు ఎంతగానో వారిని బలపరిచి నడిపిస్తుంటే ప్రతి విషయానికి వారు ఏం చేయడం ప్రారంభించారు? సనడం మాత్రమే కాకుండా మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మరలా మాకు ఐగుప్తుకు పంపించేయండి, ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఏమున్నాయి ఐగుప్తులో? ఒక సందర్భంలో అంటున్నారు, మేము ఐగుప్తులో ఉచితముగా తిన్నా కీరకాయలు, ఉచితముగా తిన్న తెల్లగడ్డలో, ఉచితముగా తిన్న ఉల్లిపాయలు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి, మాంసము, చేపలో ఇవన్నీ గుర్తు వస్తున్నాయని చెప్పి ఆడడం మొదలుపెట్టారు. నిజంగా మాట్లాడేసుకుంటే వాళ్ళు ఉచితంగా ఐగుప్తులు అవి తిన్నారా? ఏం తిన్నారు వాళ్ళు? దెబ్బలు తిన్నారా? ఫరో భయంకర కొట్టడం మొదలు పెడతా ఉంటే మీకు గడ్డి కూడా ఇవ్వము, మీరు ఇటుకలు లెక్క అలాగే చెయ్యాలని భారం పెంచేస్తే అక్కడంతా నలిగిపోయి అణిగిపోయి పడరాని బాధలన్నీ పడి దేవుడు ఇంత చక్కగా అన్ని పోషితాలు బయటకు వచ్చి అంటున్నాడు, మేము ఉచితముగా తిన్న ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు మాకు గుర్తు వస్తున్నాయని. దాన్నే డాంబికం అంటారు. డమ్మం అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం తప్పేం కాదు. ఎంత వచ్చినాయిరా మార్కులు? 40 వచ్చినాయి అన్నయ్య, కొంచెం కష్టపడి నెక్స్ట్ టైం 90 తెచ్చుకుంటానంటే పర్లేదు. నీకు వచ్చిన మార్కులు 40, ఎంత వచ్చినాయంటే 90 మార్కులు వచ్చాయి లేదా 100 మార్కులు వచ్చాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. డంబం. ఎంతమ్మా జీతం నీకంటే ఆ జీతం అడగకూడదు అనుకోండి ఎవరిని. వచ్చేది 15,000, చెప్పేదంతా ₹1,00,000. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరని బైబిల్లో రాయబడింది. ఉన్నదన్నట్టుగా మాట్లాడు, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఐగుప్తులో ఫ్రీగా తిన్నావు నువ్వు, అక్కడ ఫ్రీగా దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చి అంటున్నారు ఇక్కడ మేమేం తిన్నాం. ఒక్కొక్కడు ఉంటాడు చేయకూడని పనులు చేసి జైల్లోకి వెళ్తాడు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం శుభ్రంగా లాఠీలకి పని చెప్పి చాలా చక్కగా లోపల ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు, రే ఏం జరిగిందిరా లోపల? ఏమన్నారంటే బిర్యానీ పెట్టారా మనకి. నీ బిర్యానీ పెట్టారు లోపల, నీకు లోపల తినాల్సిన దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చేసి బిర్యానీ పెట్టారు తెలుసా? మరి ఆ బిర్యానీ మీనింగ్ ఏంటో మరి తెలియాలి బయటకు వచ్చాక. డాంబికమైన జీవితం మనకు పనికిరాదు. హెచ్చించుకోదగిన దానికన్నా ఎక్కువ హెచ్చించుకోవద్దు అన్నాడు బైబిల్లో. ఎంతవరకు అంతే అంతవరకు, ఆ లిమిట్ నీకు తెలియాల. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసఘాతులను తిరుగుబాటు చేశారు కాబట్టి వారిలో చాలా మట్టుకు కనాన దేశాన్ని చూడకుండా ఏమైపోయారు? అరణ్యంలోనే చనిపోయారు. కానీ దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి ఉందాం. హల్లెలూయా. దేవుని వైపు మనం చూద్దాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మనకి చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి, ఉపకారాలను బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతిద్దాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? నీకున్న భర్తను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావమ్మా? లోకంలో చాలామంది భర్త లేక వారు ఏదో ప్రమాదాల్లోనో లేదా అనారోగ్యాలతోనో చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న కష్టాలు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు నీకు తెలుసా? భర్త ఉన్నాడనే కదా నీకు అంత లోకువ కొన్ని సందర్భాల్లో చాలా భయంకరంగా కేకలేస్తూ ఉంటావు. నీ భర్తను సరిగా పట్టించుకోక ఇష్టానుసారం తిరుగుతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో భర్త లేని వాళ్ళని అడుగు, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. కొన్ని సందర్భాల్లో ఆ ఒంటరితనంలో చాలామంది వేదన పడుతూ, తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఎన్నిసార్లు కుటుంబాల్లో వేదన అనుభవిస్తున్నారు. నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీకున్న సంఘాన్ని బట్టి, సంఘ నాయకులను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? అనేక మంది అబద్ధ బోధల్లో, అబద్ధ భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు సత్యానికి స్తంభంగా ఉన్న సంఘంలో నాటినందుకు నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ప్రపంచంలో ఎన్ని అబద్ధ బోధలు చెలరేగిపోతున్నాయి ఈ రోజున. మన భారతదేశంలో కూడా సెటానిక్ చర్చెస్ వచ్చేసాయి, సాతాను సంఘాలు వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా ఉందట, అది ఎక్కడుందో తెలియలేదు కానీ అడ్రస్, కానీ ఉందని విన్నాను. సాతాను సంఘాలు ఈ రోజున ప్రజలు మభ్యపెడుతున్నారు. యూజువల్గా మనం క్రాస్ వేస్తున్నప్పుడు ఒక అడ్డుకర్ర నిలువుకర్ర క్రాస్ మనం ఒక విధానంలో వేస్తాం కదా, వాళ్ళు క్రాస్ని తిరగేసి పెడతారు. వాళ్ళు అంతా రివర్స్ అనమాట, క్రాస్ తిరగేసి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఉంటుంది, దానిలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న చోట వాళ్ళు సాతాను నా కాపరి నాకు లేమి కలగదని రాసుకుంటారు. వాళ్ళు
ఓ పాస్టర్ గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ప్రక్క ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట. ఫ్లైట్ ఒక 4 గంటలు ప్రయాణంలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారికి చాలా ఇబ్బంది అనిపించింది. అరే నేను చేయలేకపోతున్నా